పెన్షన్‌లకి నమస్కారం. సో, ఈ రిప్రజెంటేషన్‌లో మనం చూసినట్లయితే భారత్ పెన్షనర్ సమాజ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అయితే హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారికైతే ఇవ్వడం జరిగింది. ముందుగా వీళ్ళ యొక్క గ్రాటిట్యూడ్‌ని తెలుపుకున్నారు. ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ గురించి వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ అయితే ఫస్ట్ పారాగ్రాఫ్‌లో వాళ్ళు తెలుపుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఎయిత్ పే సెంట్రల్ కమిషన్‌ని ఇంకా వాళ్ళ యొక్క చైర్మన్‌ని, మెంబర్స్ ఆఫ్ ది కమిషన్‌కి ఇంకా అనౌన్స్ చేయకపోవడం అనేది వీళ్ళు కొంత అనీజీగా ఫీల్ అయ్యి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్‌లో 3 అంశాలనైతే లేవనెత్తారు. ఒకటి ఎర్లీ ఫైనలైజేషన్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాంప్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ది చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది ఎయిత్ సెంట్రల్ పే కమిషన్. థర్డ్ వన్ వచ్చేసి ఎన్షూరింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పెన్షన్స్ ఇన్ ద కమిషన్. సో థర్డ్ పాయింట్ అనేది ఈ సెంట్రల్ పే కమిషన్లో పెన్షన్స్ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఉండాలనేది వీళ్ళ యొక్క అంశము. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్కి ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ మీద వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు.